15వ అధ్యాయము చివరి విశ్రాంతి స్థలము. చివరి అన్వేషణ యాత్రయందలి అనేక శ్రమానుభవములలో సుసి మరియు చుమా అను సేవకుల భక్తి విశ్వాసములు డాక్టర్ లివింగ్స్టన్ను ప్రోత్సాహపరిచినవి. వారిద్దరూ ఆయనతో కూడా చాలా కాలము ఉండి ఆయనను సేవించినవారు. మరణించు బిడ్డ ఎడల తన తల్లి జాలిపడినట్లు వీరిద్దరును ఆయన ఎడల జాలి కలిగి ఉండిరి. మరణించిన తన యజమానుని దేహమును ఏ రీతిగానైనను జాంజీబార్ చేర్చవలెనను నిర్ణయము ద్వారా ఆయన ఎడల తమ విశ్వాసమును వ్యక్తపరిచిరి. ఆఫ్రికన్ జాతివారు మన గౌరవ మన్నన్నలు పొందుటకు లివింగ్స్టన్ సేవకులు చూపిన విశ్వాసము, ప్రేమ, ధైర్యము చాలు. వారు జాంజీబార్ చేరుటకు 9 నెలలు కష్టతరమైన అపాయకరమైన ప్రయాణము చేయవలసి వచ్చినను తొణకక పట్టుదలతో ప్రయాణం చేశారు. అలాంటి ప్రయాణంలో అపాయములు అనేకములు. అయితే ఆ ప్రాంతమంతయు మూఢ విశ్వాసముతో కూడిన మరణ భయము వ్యాపించియున్నందున వీరి ప్రయాణము మరింత అపాయకరముగా ఉండెను. లివింగ్స్టన్ మరణించిన గ్రామ ప్రధాని చిటంబోకు ఆ మరణ వార్త తెలియకుండా దాచుటకు చాలా ప్రయత్నించారు. అతనికి తెలిసిన ఎడల వీరిపై వారు భరించలేని అపరాధము విధించుదురు. ఎలాగైనను ఆ వార్త బయటకు వచ్చెను. కానీ అదృష్టవశాత్తు గ్రామ ప్రధాని వీరి ఎడల న్యాయముగానే ప్రవర్తించెను. ఇప్పుడు ఆ బృందం యొక్క నాయకులు సుసి మరియు చుమా వారి బాధ్యత నమ్మకముగా నెరవేర్చిరి. మొదట వారు డాక్టర్ లివింగ్స్టన్ గారి వ్యక్తిగత వస్తువుల యొక్క జాబితా తయారు చేశారు. ఆయన వ్రాసుకునిన కాగితములు, శాస్త్ర పరికరములు నీరు చొరబడిని పెట్టెలలో భద్రపరిచారు. వారు నదులు దాటునప్పుడు అవి తడవకుండా జాగ్రత్త పడిరి. చివరిగా ఆయన మొక్కల రసముతో లండన్ వార్తాపత్రికలపై రాసెను. అవి కూడా భద్రపరిచి అన్నియూ క్షేమంగా ఇంగ్లాండ్ చేరేటట్లు భద్రపరిచారు. మృతుల భూస్థాపన ఆరాధన ఇంగ్లీష్లో చదవలనని వారు జేకబ్ వెయిన్ రైట్ గారిని కోరగా ఆయన కొందరి సమక్షంలో అలాగూ చేశాను. లివింగ్స్టన్ గారి గుండె మరియు ఇతర లోపల అవయవంలో తొలగించి భూస్థాపన చేశారు. ఆయన తరువాత ఆయన శరీరమును ఎండబెట్టి కుళ్ళిపోకుండునట్లు కొన్ని ద్రవములు పూశారు. శరీరమును 14 రోజులు ఎండబెట్టారు. శరీరాన్ని ఎండబెట్టే సమయంలో రాత్రింబవళ్ళు వంతుల ప్రకారం కాపలా కాశారు. తరువాత దానికి గుడ్డలు చుట్టి మోకాళ్ల వద్ద కాళ్ళు లోపలికి మడిచి మరల చెట్టు బెరడుతో దానిని చుట్టి ఒక పీపా ఆకారంలో తయారు చేశారు. దానిపై ఒక తెరచాప గుడ్డ కుట్టి దానిని ఒక గడకు తగిలించి 2 వ్యక్తులు మోయునట్లు ఏర్పాటు చేశారు. ఏ చెట్టు కింద ఆయన శరీరమును ఆరబెట్టిరో ఆ చెట్టుపై జేకబ్ వెయిన్ రైట్ కొన్ని మాటలు చెక్కెను. ఆయన గుండెను ఏ చెట్టు కింద పాతిపెట్టారో ఆ చెట్టు మానుపై కొన్ని మాటలు చెక్కెను. ఆ ప్రాంతమంతయు గడ్డి చెక్కివేసి ఒక కర్ర శిలువ అక్కడ గుర్తుగా నిలవబెట్టు పని చిటంబోకు అప్పగించబడెను. అచ్చటి నుండి ఇంటివైపు ప్రయాణం ప్రారంభించారు. మార్గంలో అనేక వ్యాధులకు గురయ్యారు. మార్గమందలి అరణ్యవాసులు సాధారణంగా స్నేహపూర్వకంగానే ఉన్నారు. అయితే ఎల్లప్పుడూ కాదు. ఒక పర్యాయము పూర్తి యుద్ధం చేయవలసి వచ్చింది. మరి ఒక గ్రామంలో వీరికి వ్యతిరేకత ఎదురైనందున మిగిలిన వస్తువులను వ్యాపారపు సరుకుల మూటల వలె తయారు చేశారు. తదుపరి మాపిరి కాడలను 6 అడుగుల పొడవున నరికి వాటికి బట్ట చుట్టి సమాధి చేయుటకు సిద్ధపరిచిన శవము ఆకారంలో తయారు చేశారు. దానిని వారు దాటి వచ్చిన గ్రామాలకు పంపించి వీరు తమ మనస్సు మార్చుకుని ఆ శవాన్ని అచ్చటనే పాతిపెట్టుటకు నిర్ణయించుకున్నట్లు నటించారు. చీకటి పడిన తరువాత ఆ కాడలను వాటికి చుట్టిన గుడ్డ అచ్చటనే పారవేసి అన్నీయూ వదిలిపెట్టి తిరిగి వచ్చి తమ స్నేహితులను చేరారు. ఇప్పుడు ఆ గ్రామస్తుల అనుమానం తీరినది. అందువలన వీరిని ఇబ్బంది పరచక వారి దారిన వారిని వెళ్ళనిచ్చారు. 1874 సంవత్సరం మార్చి నెలలో నమ్మకస్తుడైన సేవకుడు సుసీని గురించి ప్రచురించబడింది. అతడు ఒక యూనివర్సిటీస్ మిషన్ సభ్యునిచే బాప్తిసం పొంది క్రైస్తవునిగా ఎలా జీవించవలెనో ఆయనకు బోధించిన వాని జ్ఞాపకార్థము డేవిడ్ అను పేరు ధరించెను. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క నిజదేహము మధ్య ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్కు తీసుకుని రాబడిందని నమ్ముటకు కొందరు శంకించినందున వారి అనుమానము తీర్చుటకు కొన్ని గుర్తులు చూపించబడినవి. సింహము ఆయన చేతిని కొరికివేయగా ఆ చేతికి కృత్రిమ జాయింట్ వేయబడినది. పగిలిన చేతి ఎముకలను పరిశీలించిన వైద్య బృందము ఆ ఎముకలు లివింగ్స్టన్ గారివి తప్ప మరెవరివి కాదని నిశ్చయించారు. 1874 సంవత్సరం ఏప్రిల్ నెల 18వ తేదీ ఆ గొప్ప మిషనరీ యాత్రికుని అవశేషములు నిత్య విశ్రాంతి నిమిత్తమై
వెస్ట్ మినిస్టర్ అబ్బే అను సమాధుల తోటలో భూస్థాపితం చేయబడ్డాయి. అనేకులు ఆ భూస్థాపిత ఆరాధనలో పాల్గొన్నారు. అందరూ కలిసి ఈ పాట పాడారు. నీ హస్తములతో నీ ప్రజలను ఇంకను పోషించుచున్న ఓ బేతేలు దేవా, మా పితరులను తమ యాత్రలో నడిపించిన దేవా, మేము యాత్ర ముగించుకుని మా తండ్రి ప్రేమగల నివాస స్థలములో మా ఆత్మలు సమాధానముతో చేరు వరకు నీ రెక్కలతో మమ్మను కప్పుము. లివింగ్స్టన్ గారి స్నేహితులు అనేకులు వచ్చి చివరగా ఆయనకు ప్రేమతో నమస్కరించి గౌరవించారు. వారిలో కొందరు 12 సంవత్సరాల క్రితము మా రాబర్ట్ భూస్థాపిత ఆరాధనలో పాల్గొన్నవారు. మరి ఒకరు తప్పిపోయిన మిషనరీని కనుగొని ఆయనలో జీవమును నిరీక్షణను కలిగించిన వ్యక్తి. మరి ఒకరు తన యజమాని అయిన లివింగ్స్టన్ యొక్క గుండె మొదలగునవి సమాధి చేసి ఆరాధన చదివిన వ్యక్తి. వీరందరూ కలిసి చివరి విశ్రాంతి స్థలములో ఆయన అవశేషములను సమాధి చేశారు. మరి ఒకరున్నారు, ఆయనే లివింగ్స్టన్ ప్రేమించిన భార్య మేరీ యొక్క తండ్రి. ఆఫ్రికాలో లివింగ్స్టన్ పనిచేయుటకు కారణభూతుడు ఆయనే. దుఃఖముతో సమాధి చేశారు గాని సంతోషంగా ఉన్నారు. ఎందుకనగా నమ్మకమైన సేవకుడు తమ యజమానుని సంతోషంలో ప్రవేశించి ఉన్నాడని వారందరికీ తెలియను. రాజులతోనూ రాజకీయవేత్తలతోనూ ప్రధానులతోనూ జ్ఞానులతోనూ నిద్రించు నిమిత్తమై ద్వారములు తెరిచి ఆయనను మోసుకుని లోనికి తెండి. ఆయన సాలివారిలో నుండి వచ్చిన మిషనరీ అయినను తాను చేసిన పనిని బట్టి గొప్పవాడు. ఆయన జీవితము గొప్పది. ఆయన పేరు చిరస్థాయిగా ఉండుటకై సమాధి రాయిపై ఏమీ వ్రాయనవసరం లేదు. మంచి పని చేసిన వారిని సాధారణంగా మానవులు ఆ రీతిగా పొగుడుదురు. మంచి నిమిత్తము జీవించి మరణించెను, అదే ఆయన కీర్తి. సమాధి రాయి పగిలిపోయినను ఆయనే సజీవుడైన రాయి, లివింగ్ స్టోన్. ఆమెన్.